ఏపీలో రాజకీయాల్లో హీట్ పెరిగింది. బీజేపీ ఢిల్లీ పెద్దలతో వైఎస్ఆర్, టీడీపీ, జనసేన ఒకరి తర్వాత ఒకరు మంతనాలు మరింత వేడి రాజేస్తున్నాయి. ఏపీ రాజకీయాల్ని బీజేపీ శాసిస్తున్నట్లుగా పైకి కనిపిస్తుంది. ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నా మరో పార్టీని కాదనగలదా? రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్ అయింది. ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఎవరి అంచనాలకు అందడం లేదు. అమిత్ షా, చంద్రబాబు భేటీ, ప్రధాని మోడీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంతనాలు, జనసేనాని ఢిల్లీ ప్రయాణం, దీంతో పెద్ద పజిల్ గా ఏపీ పాలిటిక్స్ మారిపోయాయి. టీడీపీ జనసేన పొత్తు ఖరారైందని ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ ఒక్క అడుగు ముందుకు పడడం లేదు. ఏపీ రాజకీయాలపై ఎటు తేల్చుకోలేకపోతుంది బీజేపీ. ఏపీ అంత గందరగోళ రాజకీయం దేశంలో మరెక్కడా లేదు అంటే అది అతిశయోక్తి కాదు. ఎందుకంటే బీజేపీ, వైసీపీ రహస్య మిత్రుల్లా ఉంటాయి. ఒకరి మీద ఒకరు చచ్చిన ఒక్క మాట అనుకోరు. అనుకున్నా కూడా జల్లెడ అడ్డు పెట్టి ఊకతో కొట్టినట్లుగానే ఉంటాయి. ఇక వైసీపీని దించాల్సిందే అని మైకులు బద్దలయ్యేలా ప్రచారం చేసే జనసేన, బీజేపీ పొత్తులో ఉన్నాయని చెప్తున్నాయి. మరోవైపు అదే జనసేన టీడీపీతో సీట్ల పంపకాలు మొదలు పెట్టేస్తుంది. బీజేపీ మాత్రం జనసేన మా మిత్రపక్షమే, టీడీపీ గురించి మాట్లాడొద్దని అంటుంది. బీజేపీతో పొత్తు చర్చల కోసం అమిత్ షా పిలిస్తేనే నేను వెళ్లాను అంటున్నారు చంద్రబాబు నాయుడు. ప్రధానితో రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసమే కలిశాను అంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు లెక్కలు తీర్చడం కోసమే ఢిల్లీ వెళ్తున్నానని అంటున్నారు పవన్ కళ్యాణ్. ముగ్గురిలో ఏది కరెక్ట్ అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు. బీజేపీ లక్ష్యం వేరు. బీజేపీ 400 సీట్లు గెలవడమే టార్గెట్ గా పెట్టుకుంది. అయితే దక్షిణాది నుండి ఎక్కువ సీట్లు కావాల్సి ఉంటుంది. ఏపీలో ఇప్పుడు నువ్వా నేనా అన్నట్లు రాజకీయాలు నడుస్తున్నాయి. వైసీపీ ఒకవైపు, టీడీపీ, జనసేన ఒకవైపు మోహరించాయి. బీజేపీకి ఏపీలో పెద్దగా బలం లేదు. వచ్చే ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఒంటరిగా కానీ కూటమిగా కానీ సీట్లు తెచ్చుకోవాల్సిందే బీజేపీ లెక్క. ఇక ఇప్పటి వరకు వచ్చిన సర్వేలు, ముఖ్యంగా ఇండియా టుడే సర్వేలో స్పష్టంగా టీడీపీ, జనసేన కూటమి ఆధిక్యం కనిపించింది. అందుకే ఆ రెండు పార్టీలతోనూ కలిసి వెళ్లి ఎక్కువ ఎంపీ స్థానాలు ఏపీలో తమ ఖాతాలో వేసుకుంటే బెటర్ అనేది బీజేపీ ప్లాన్. అందుకు అనుగుణంగానే సీట్ల బేరసారాలతో చంద్రబాబుతో అమిత్ షా, జేపీ నడ్డా భేటీ అయినట్లుగా చెప్తున్నారు. వైసీపీని దూరం చేసుకోగలరా? జగన్ తో ఇంతకు ముందులాగే రహస్యంగా అవగాహన కుదుర్చుకొని టీడీపీ, జనసేన కూటమితో కలవకుండా విడిగా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలన్న ఆలోచన కూడా బీజేపీ చేసిందని చెప్తున్నారు. ఇప్పుడు ఎలానో జగన్ తన అభ్యర్థులను మార్చేస్తున్నారు. ఇదే అవకాశంగా కొన్ని ప్రత్యేక స్థానాలను బీజేపీకి వదిలేసి అక్కడ నామమాత్రపు పోటీ వైసీపీ ఏర్పాటు చేస్తే ఆ విధంగా ఎక్కువ సీట్లు గెలవచ్చు. పైగా భవిష్యత్తులో కూడా ఎవరి మీద ఆధారపడి పని ఉండదని బీజేపీ భావిస్తుంది. అయితే అసలు ఓటు బ్యాంకు లేని చోట ఎలా గెలుస్తారు అనే విషయంలోనూ తర్జన భర్జన జరిగిందని, ముక్కోనపు పోటీ జరిగితే అక్కడ బీజేపీకి లాభం ఉంటుందని, ఎంపీ ఎన్నికల్లో ఏపీలోనూ బీజేపీకి ప్రజలు పట్టం కడతారని అంచనా వేస్తున్నారని అంటున్నారు. కానీ ఇది ప్రాక్టికల్ గా కనిపించడం లేదు.